వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు 2 ఎంపీ సీట్లు కేటాయించాలని యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమితి రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న యాదవులకు రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యాదవులకు అవకాశం ఉన్న ప్రతి చోట సీట్లు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటు ఇవ్వలేదన్నారు. ఈసారి ఖమ్మం ఎంపీ సీటును యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందరి అనేందుకు మా యాదవ్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యాదవులకు సముదానం కల్పించాలని మరియు అట్లీస్ట్ 2 ఎంపీ టికెట్స్ యాదవులకు ఇవ్వాలి, అట్లీస్ట్ 2 సీట్స్ కేటాయించాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో మరి 20% ఉన్న గొల్లకుర్మ యాదవులకు ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా 2 ఎంపీ పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా కేటాయించాలనేది మేము ప్రధానమైన డిమాండ్గా పెట్టుకొని ఖచ్చితంగా మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే మాకు టికెట్స్ ఇస్తేనే మేము ఆ పార్టీకి మేము మద్దతు పలుకుతాం, లేకపోతే యూటర్న్ తీసుకుంటాం. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ 2వ విడత గొర్రెల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. రాబోయే నామినేటెడ్ పదవులు ఇవాళ స్టేట్ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ యాదవులకు జనాభా ప్రాతిపదికన కేటాయించాలి. ఖచ్చితంగా అన్ని రాజకీయ పక్షాలు రాబోయే మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 2 సీట్లు గొల్లకుర్మ యాదవులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలనేది మేము డిమాండ్ పెడుతున్నాం. అట్లా లేకపోతే మాత్రం మేము ఓటనే ఆయుధంతో రాజకీయ పార్టీలకు మేము బుద్ధి చెప్తాం. ఖమ్మం సీటు మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. నాగ సీతారాములు యాదవ్కు ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలనేది